ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలను, మీకు ఇష్టమైన మార్గంలో నడుచుకునే మాటలను, మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ తండ్రి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు యేసుక్రీస్తు వారి పట్ల విధేయత కలిగి ఉన్నావా. యేసుక్రీస్తు వారి పట్ల విధేయత కలిగి ఉన్నావా అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు వారి పట్ల మనం విధేయత కలిగి ఉంటాం. ఉదాహరణకి మనం ఒక స్థలం కొనుక్కోవాలనుకుంటున్నప్పుడు మన దగ్గర అంత ధనం లేనప్పుడు, ఎవరి దగ్గరైనా కొంత ధన సహాయం మనం కోరినప్పుడు, మనం అడిగిన ధన సహాయం వారు మనకు అందించినప్పుడు వారి పట్ల మనకి ఏముంటుంది? కృతజ్ఞత అనేది ఉంటుంది, విధేయత అనేది ఉంటుంది. అదే వారి దగ్గర ఉండి కూడా మనకి ఇవ్వలేదనుకోండి, వారి పట్ల మనకి కృతజ్ఞత కానీ, ఒక వినయము కానీ, ఒక విధేయత కానీ ఇలాంటివి ఉండవు. ఎందుకుండవు? వారు మనకి సహాయం చేయలేదు కాబట్టి. అదే సహాయం చేస్తే వారు ఎక్కడ కనబడినా పలకరించడం, ప్రేమగా, ఆప్యాయతగా మనం వారితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతాం. అంతే కదండి? దానినే వినయము, విధేయత, కృతజ్ఞత అంటారు. ఏమండి? ఒక గృహాన్ని నిర్మించుకుంటున్నప్పుడు కూడా మనకి ఒకవేళ ఏదైనా అవసరం ఎవరినైనా అడిగినప్పుడు వారికి మనకు సహాయం చేశారనుకోండి, వారి పట్ల మనకి ఏముంటుంది? కృతజ్ఞత ఉంటుంది, వినయము, విధేయత ఉంటుంది. ఇలా మనం ఏ విషయాన్ని ఆలోచించినా, మనకి ఏ విషయంలో ఎవరు సహాయ సహకారాలు అందించినా, ఆ సహాయ సహకారాలు అందించిన వారి పట్ల మనకి ఏముంటుందంటే వినయము, విధేయత, ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞత ఇలాంటి గుణాలు వారి పట్ల మనకు ఉంటాయి. అంతే కదమ్మా? మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి పట్ల మనకు వినయం ఉందా, విధేయత ఉందా, కృతజ్ఞత ఉందా అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ముందుగా యేసుక్రీస్తు వారు దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడట. యేసుక్రీస్తు వారు ఎవరి పట్ల? దేవుని పట్ల. యేసుక్రీస్తు వారు దేవుని పట్ల ఎందుకు విధేయత కలిగి ఉన్నాడు అని ఆలోచించగలిగితే, దేవుడు యేసుక్రీస్తు వారికి ఏదో సహాయం చేశాడని కాదు. బాగా వినాలి. యేసుక్రీస్తు వారికి దేవుడు ఏదో సహాయము, సహకారం అందించాడని కాదు. యేసుక్రీస్తు వారికి దేవుని వలన ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. ఎందుకంటే ఆయన ఒకప్పుడు దేవునితో సమానంగా ఉన్నాడు పరలోకంలో. ఏమండి? సమానంగా ఉన్న ఆయన ఈ లోకానికి దేవుని సంకల్పం మేరకు, దేవుని ఉద్దేశం మేరకు భూమి మీదకి మానవుడిగా రావాల్సి వచ్చింది. ఎవరి వలన వచ్చాడు ఆయన? దేవుని వలన. దేవునితో సమానంగా ఉన్న ఆయన మానవుడిగా దేవుని సంకల్పం మేరకు భూమి మీదకి
రావాల్సి వచ్చింది. అప్పుడు ఏమొచ్చినాయి ఆయనకి భూమి మీద? ఏమండి? కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. వాటన్నిటిని బట్టి ఆయన విధేయత నేర్చుకున్నాడట. ఒకసారి చూద్దాం అన్నమాట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు జాగ్రత్తగా చూడగలిగితే, శరీరధారి అయ్యున్న దినములలో యేసుక్రీస్తు వారు శరీరంతో ఎన్ని దినాలు ఉన్నారు భూమి మీద? 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. ఈ 33.5 సంవత్సరాల దినాలలో ఏముందంట ఆయనకి? మహారోధన. ఏమండి? రోదన వేరు, మహారోదన వేరు. రోధిస్తూ ఉంటారు కదా కొంతమంది. ఏదైనా జరగరానిది జరిగినప్పుడు, ఏమండి? కళ్ళ ముందే కన్నబిడ్డలు చనిపోయినప్పుడు, ఏమండి? కళ్ళ ముందే కట్టుకున్న వారు చనిపోయినప్పుడు రోధిస్తూ ఉంటారు. దానిని రోదన అంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలా అంగీకరించబడ్డాడు దేవుని దగ్గర అని మనం ఆలోచించగలిగితే, భూమి మీద శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ. యేసుక్రీస్తు వారి జీవితం పూలబాట అనుకుంటే పొరపాటు. ఏమండి? యేసుక్రీస్తు వారి జీవితం అంతా కూడా పూలబాట కాదు, అదొక ముళ్ళబాట. ఏమంటే ఆయన జీవితంలో ఎక్కడ సుఖం అనేది లేదు, సంతోషం అనేది లేదు, ఎక్కడ ఆనందం అనేది లేదు. ఆయన జీవితం అంతా మహారోధన, కన్నీళ్ళు. ఎవరి కోసం అంటే ఆయన కోసం కాదు, మన కోసం. మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు. ఏమంటే ఆయన జీవితం అంతా కూడా ప్రార్థన చేయటం ఎక్కడ మానలేదు ఆయన. మనం ప్రార్థన కూడా చేసుకోవటం మానేస్తాం, కానీ ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ప్రార్థన మానలేదు. ప్రార్థనలు, యాచనలు. యాచనలు అంటే యాచకుడు అంటే అడుక్కునేవాడు. ఏమండి? యాచన అంటే అడుక్కోవటం. అంటే దేవుణ్ణి ప్రతి దినము కూడా ప్రార్థన చేయడం, ప్రార్థనలో యాచించడం అంటే అడిగేవాడు అన్నమాట. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలు, ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన దేవుని పట్ల ఎలా ఉన్నాడట? భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడిను. భయం ఉంది దేవుడు అంటే ఆయనకి, భక్తి ఉంది ఆయనకి. ఏమండి? కానీ ఈరోజు క్రైస్తవులకి భయము లేదు, భక్తి లేదు. ఏమండి? ప్రియమైన దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. మరి మనం అంగీకరించబడాలంటే, మనల్ని దేవుడు అంగీకరించాలంటే, పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్లాలంటే మనం కూడా యేసుక్రీస్తు వారిలాగానే ఈ లోకంలో బ్రతకాలి. ఏమండి? ప్రార్థనలు యాచనలు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఆయన ఎవరట? కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ప్రియమైన దేవుని వల్లరా ఆయనకు వచ్చినటువంటి శ్రమలను బట్టి ఆయన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడట. ఏమండి? మనకు శ్రమలు వచ్చాయి అనుకోండి, మనకు విధేయత వస్తుందా? విశ్వాసం పోతుందా? ఏమండి? ఉన్న విశ్వాసం కూడా పోతుందా మనకి? ఎందుకంటే ఏంటి, నాకేంటి శ్రమలు, నాకేంటి బాధలు, నాకే ఎందుకు రావాలి, నా కుటుంబంలో వాళ్ళకి ఎందుకు రావాలని మనం కృంగిపోతాం, కుమిలిపోతాం, విశ్వాసం నుంచి తొలగిపోతాం. వినయం అనేది మనకు రాదు, విధేయత అనేది రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారంట ఏం చేశాడంట? ఆయన తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాను. శ్రమల వలన విధేయత వచ్చిందంట ఆయనకి. ఏమండి? శ్రమల వలన విధేయత రావాలి మనకు కూడా. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఆ శ్రమల నుంచి మనం తప్పిస్తాడు, చూసారా? అప్పుడు మనం ఏం రావాలి? మనకి విధేయత రావాలి. ఇదిగో ఈ శ్రమ నుంచి నన్ను దేవుడు తప్పించాడు, ఇదిగో ఈ అనారోగ్యం నుంచి దేవుడు నన్ను తప్పించాడు, ఇదిగో ఈ ప్రమాదం నుంచి దేవుడు నన్ను తప్పించాడని గమనించుకుని గ్రహించుకుని విధేయత కలిగి మనం బ్రతకాలి.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయనకు వచ్చినటువంటి శ్రమల నుంచి ఎప్పుడైతే దేవుడు తప్పిస్తూ ఉండేవాడో అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేసేవారట? విధేయత నేర్చుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, శ్రమల ద్వారా విధేయత కాదు, సిలువ మరణం ద్వారా కూడా విధేయత నేర్చుకున్నాడట ఆయన. చూస్తారా ఒకసారి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి పిల్లలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఎవరు? యేసుక్రీస్తు వారు ఆకారంలో ఎలా కనబడ్డాడు ఈ ప్రపంచ ప్రజలకు? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఏమండి, ఆనాటి సమాజం ఏమనుకుంది యేసుక్రీస్తు వారిని? ఈయన మన వడ్లవాని కుమారుడు కాదా? ఈయన స్వాధీనమనులందరూ మనతో లేరా అని మాట్లాడుకున్నారు ఆ రోజు. అంటే ఎలా కనబడ్డాడు యేసుక్రీస్తు వారు? ఒక మనుషుడిగా కనబడ్డాడు ఆయన. ఆయన వాస్తవానికి మనుషుడా? కాదు, ఆయన దేవుడు. ఆయన దేవునితో సమానంగా ఉన్నవాడు. ఆయన ప్రపంచ ప్రజల పాపాల కోసం ఒక మానవుడిగా, ఒక మనుషుడిగా కన్యమరి గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా చూశారు అంటే ఒక మనుషుడిగానే చూశారు ఆయన. ఏమండి, అందుకే ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా. ఏ మరణం? సిలువ మరణం. రోమా ప్రభుత్వ కాలంలో సిలువ మరణం చాలా భయంకరమైనది అంటండి. ఏమండి, రోమా ప్రభుత్వ కాలంలో కొంతమంది భయంకరమైనటువంటి నేరస్తులకి సిలువ మరణం విధించేవారట. ఆ సిలువ మరణం చాలా కఠినమైనది అంట. ఏమండి, మనకు తెలుసు కదా, ఆయన సిలువ మరణానికి ముందు ఎన్ని చిత్రహింసలు గురి చేశారు, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు, ఎంత భయంకరంగా హింసించారు ఆయన్ని. మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సిలువ మరణం పొంది ఆయన విధేయత చూపించాడట. ఎవరి పట్ల? దేవుని పట్ల. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడి లోకానికి పంపించడం ద్వారా ఆయనకు వచ్చిన శ్రమలను బట్టి విధేయత నేర్చుకున్నాడు. ఆయనకు వచ్చిన సిలువ మరణాన్ని బట్టి విధేయత చూపించాడు దేవుని పట్ల. మరి మనం కూడా ఈ లోకానికి వచ్చాం కదా, మరి మనం కూడా ఎవరి పట్ల విధేయత చూపించాలి అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 36 వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని కుమారుడు కదా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. అంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి మనం? యేసుక్రీస్తు ప్రభులు వారి మీద విశ్వాసం ఉంచాలి. మరి తండ్రి మీద విశ్వాసం ఉంచక్కర్లేదా? తండ్రి మీద కూడా విశ్వాసం ఉంచాలి. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు. ఏమండి, కాబట్టి యేసుక్రీస్తు వారి ప్రభులు వారి యందు విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచితే మనం ఎక్కడికి వెళ్తామంట? నిత్య జీవానికి వెళ్తాం. అంటే నిత్యము జీవించే జీవితాన్ని మనం సొంతం చేసుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారి యందు మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏమండి, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని. కుమారునికి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారికి విధేయుడు కానివాడు జీవము చూడడు. అంటే యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసం ఉంచాలి, విధేయత కూడా చూపించాలి. యేసుక్రీస్తు వారి పట్ల ఎందుకు విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తు వారి పట్ల ఎందుకు విధేయత చూపించాలి అని మనం ఆలోచించగలిగితే ఆయన మన కోసం సిలువలో బలైపోయాడు కాబట్టి. అర్థమవుతుందండి? ఆయన మన కోసం తన ప్రాణాలను పెట్టాడు కాబట్టి ఆయన మీద మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి. ఎవరో సహాయం చేస్తే వారి మీద మనకి ఏముంటుంది? వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది. అవునా? మరి యేసుక్రీస్తు వారు మనకు చేసిన సహాయం సామాన్యమైనదా అంటే సామాన్యమైనది కాదు. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనటువంటి ఒక అద్భుతమైన సాహసాన్ని, సహాయాన్ని మన కోసం ఆయన
చేశాడు. ఏంటయ్యా అంటే మన పాపాల నుంచి మనల్ని విమోచించడానికి, మన పాపాలకు క్షమాపణ కలిగించడానికి, మనల్ని నిత్య నరకం నుంచి తప్పించడానికి, నిత్య జీవానికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు తన 33.5 యవ్వన ప్రాయంలో 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలో మన కోసం ఆయన సిలువలో బలైపోయాడు. ప్రపంచంలో ఎవరు చేయలేదు, ఇది ఎవరు చేయలేరు కూడా. ఏమండి, యవ్వన ప్రాయానికి వచ్చేసరికి ఎవరినైనా ఇదిగో నా కోసం చచ్చిపోండి చచ్చిపోతారండి? ఏమండి, ఎవరు చేయరండి ఈ త్యాగం. అలాంటి గొప్ప త్యాగాన్ని ఆయన మన కోసం చేశారు. కాబట్టి ఆయన పట్ల మనకి ఏముండాలి? ఇప్పుడు విధేయత ఉండాలి. ఏమండి, విశ్వాసం ఉండాలి. అదే చెప్తున్నాను ఇక్కడ. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ, జీవం అంటే నిత్య జీవము చూడడు కానీ, పరలోకానికి వెళ్ళడు కానీ, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండెను. అంటే మనం యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి, అలాగే విధేయత కూడా ఉంచాలి. ఒకవేళ మనకి విశ్వాసం లేకపోయినా, విధేయత లేకపోయినా మనం ఏం చూడం? నిత్య జీవాన్ని చూడం. అంటే పరలోకానికి వెళ్ళం. పైగా మన మీదకి ఏం వస్తుందట? దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. అంటే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు యేసుక్రీస్తు వారి పట్ల. అలాగే ఆయన పట్ల మన విధేయతను కూడా మనం వదులుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే ఆయన మన కోసం ఒక గొప్ప అద్భుతమైన త్యాగాన్ని మన కోసం చేశాడు. ఆయన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే మనం ప్రతి వారం కూడా ఏం చేస్తున్నాం? రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటాం. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న ప్రతిసారి కూడా మనకి ఏం గుర్తుకు రావాలంటే ఆ సిలువలో ఆయన మన కోసం చేసినటువంటి ఆ బలియాగం గుర్తుకు రావాలి. ఏమండి, చాలామంది గుర్తుకు రాదండి. రొట్టెని రొట్టెగా నవలేసి మింగేస్తూ ఉంటారు, ద్రాక్షరసంగా తాగేసి మూతి తుడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి, మనం అది ముట్టుకున్న వెంటనే, మన చేతికి అందిన వెంటనే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? మన మనసు ఆ సిలువ యాగానికి మన మనసు వెళ్ళిపోవాలి. ఆ సిలువ మీద ఆ మండు టెండలో ఆ భయంకరమైనటువంటి ఆ చిత్తహింసలకు గురైపోయి ఆయన తన పవిత్రమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తాన్ని మన కోసం ఎలా చిందించాడో, ఎలా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడో మన కోసం ఆ బలియాగం గుర్తుకు రావాలి మనకి. ఏమండి, అది అప్పుడు మనకి ఏముంటుంది? ఆయన పట్ల విధేయత అనేది ఉంటుంది, విశ్వాసం అనేది ఉంటుంది. కనుక కుమారుని యందు ఏం చూపించాలన్నాడు? విశ్వాసం చూపించాలి, విధేయత చూపించాలి. ఒకవేళ మనం చూపించకపోతే నిత్య జీవానికి వెళ్ళం, పైగా దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది అన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినట్లే తండ్రి అయిన దేవుని యందు కూడా ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి అన్నాడు. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడమే కాదు, యేసుక్రీస్తు వారిని పంపిన తండ్రి అయిన దేవుని యందు కూడా ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? మనం నిత్య జీవానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి తీర్పులోకి రాడు. ఇంకా యేసుక్రీస్తునందు అలాగే తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి మనం బ్రతికితే మనం ఎక్కడికి వెళ్ళమట? తీర్పులోనికి వెళ్ళాం. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి కదా. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మనం మరణములోకి వెళ్ళకుండా నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, తండ్రి అయిన దేవుని యందు కూడా విశ్వాసం ఉంచాలి. మరణం అంటే ఏ మరణం? రెండవ మరణం గురించి చెప్తారండి ఇక్కడ. భూమి మీద మనకి మరణం తప్పదు. ఏమండి, మనం పరిశుద్ధంగా బ్రతికినా మరణం వస్తుంది, అపరిశుద్ధులుగా బ్రతికిన మరణం తప్పదు. ఈ మరణం గురించి కాదు. ఏ మరణం? రెండవ మరణం ఒకటి ఉంది. ఎక్కడ? పాతాళ లోకంలో ఆరని అగ్నిగుండంలో ఉంది. ఆ మరణంలోకి మనం వెళ్ళకుండా నిత్య జీవానికి వెళ్ళాలంటే భూమి మీద మనం తండ్రి అయిన దేవుని యందు కూడా విశ్వాసం ఉంచాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారి స్వయంగా చెప్తున్నారు. కనుక మనం అందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తునందు విధేయత చూపించాలి. ఇంతకీ విధేయత అంటే ఏంటి? విధేయత ఎలా చూపించాలి అని ఆలోచించగలిగితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో
వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన వాక్యము ఎవడు వినునో కాదు, ఆయన వాక్యం ఎవడు చదువునో కాదు, ఆయన వాక్యం ఎవడు గైకొనునో. గైకొనాలి. గైకొనడం అంటే పాటించాలి, పాటించడం అంటే ఆచరించాలి. ఏమ్మా, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ఇదిగో నేను క్రీస్తులో ఉన్నాను అని చెప్పుకుంటారు కదా చాలామంది. నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటూ ఉంటారు కదా. ఆయన ఎలాగైతే భూమి మీద నడుచుకున్నాడో అలాగే మనం నడుచుకుంటే మనం ఎవరిలో ఉన్నట్టేట? ఆ మాట చూడండి అందరూ. ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ భూమి మీద బ్రతికాడో అలాగే మనం కూడా బ్రతకాలి. అది విధేయత. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో ఎలా బ్రతికారు? ఏమండి, ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు అని పరిగెట్టలేదు ఆయన. ఈ లోకంలో ఏమండి పదవులు, ఏమండి చదువులు అని ప్రోకులలేదు ఆయన. ఈ లోకంలో ఏదో అనుభవించాలని ఆలోచించలేదు ఆయన. ఈ లోకంలో ఏదో కూడగట్టాలి, ఏదో సంపాదించాలని పరిగెట్టలేదు ఆయన. అవునా? యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఏది మనది కాదు అన్నట్టుగా బ్రతికాడు ఆయన. ఏది మన కూడా రాదు అన్నట్టుగా బ్రతికాడు ఆయన. అవును కదండి? యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమే మనకు శాశ్వతం అన్నట్టుగా బ్రతికాడు ఆయన. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ జీవితం మనకు శాశ్వతం కాదు, ఈ బంధాలు బంధుత్వాలు మనకు శాశ్వతం కాదు అన్నట్టుగా బ్రతికాడు ఆయన. ఆయన ఎలాగైతే బ్రతికాడో అలాగే మనం ఈ లోకంలో బ్రతకాలి. అది విధేయత అంటే. ఏమండి, ఎందుకంటే ఆయన మన కోసం సిలువలో బలైపోయాడు కాబట్టి ఆయన ఎలాగైతే బ్రతికాడో అలాగే మనం బ్రతికితే మనం కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంచిన వాళ్ళం అవుతాం, విధేయత చూపించిన వాళ్ళం అవుతాం. అందుకే ఏం చెప్పాడు చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. మనం ఆయన యందు ఉన్నామని ఎలా తెలుస్తుంది మనకి? ఏమండి, ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతికినప్పుడు మనకు తెలుస్తుంది. ఏమండి, మనకు నచ్చినట్టుగా మనం బ్రతికినప్పుడు ఆయన యందు ఉన్నామా లేదా మనకు తెలియదు. ఆయన ఎలాగైతే జీవించాడో, ఆయన ఎలాగైతే ప్రవర్తించాడో, ఆయన ఎలాగైతే బ్రతికాడో అలాగే మనం కూడా బ్రతికినప్పుడు నేను క్రీస్తునందు ఉన్నాను అని మనకు అప్పుడు అర్థమవుతుంది. ఏమ్మా, కాబట్టి యేసుక్రీస్తు వారిలాగా మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నప్పుడు, ఆయనను పోలి జీవించినప్పుడు ఇదిగో ఆయన యందు మనం ఉన్నామని, ఆయన యందు విశ్వాసం ఉంచామని, ఆయన యందు విధేయత చూపిస్తున్నామని అప్పుడు మనకు అర్థమవుతుంది. మనకు నచ్చినట్టుగా మనం బ్రతికినప్పుడు ఇవేమి మనకి అర్థం కావు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. అందుకే ఇదే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి మాట లాంటిదే ఒక అద్భుతమైన మాట పేతురు గారు తెలియజేస్తున్నారు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేను పరిశుద్ధులనై ఉన్న ప్రకారము ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మనం ఎలా ఉండాలట? ఆయన ఎలా ఉన్నాడట? ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా బ్రతికాడు? పరిశుద్ధుడిగానే బ్రతికాడు ఆయన. ఆయనే కనుక ఒకవేళ చిన్న పాపం చేశాడు అనుకోండి, ఆయన రక్తం మన పాపక్షమాపణ కోసం పనికొస్తుందండి? చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, నడతల ద్వారా కానీ ఎక్కడైనా ఆయన ఎప్పుడైనా ఒక చిన్న పాపం ఒకవేళ చేసి ఉంటే ఆయన రక్తం మన పాపక్షమాపణకు పనికొచ్చేది కాదు. కనుక ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధులై ఉండవలెనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, మనం ఎలాంటి పిల్లలమై ఉండాలి? విధేయత ఉండే పిల్లలమై ఉండాలి. ఏమండి, విధేయత లేని పిల్లలంగా మనం ఉండకూడదట. విధేయత ఉన్నటువంటి పిల్లలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, ఎవరి పట్ల విధేయత? యేసుక్రీస్తు ప్రభుల వారి పట్ల మనకు విధేయత ఉండాలి. ఏమండి, ఆ విధేయత ఉన్నప్పుడే మన వాక్యానుసారంగా బ్రతకగలుగుతాం.
ఆ విధేయత ఉన్నప్పుడే ఆత్మానుసారంగా మనం జీవించగలుగుతాం. ఆ విధేయత ఉన్నప్పుడే భయభక్తులు కలిగి బ్రతకగలుగుతాం. ఆ విధేయత ఉన్నప్పుడే పరిశుద్ధత కలిగి బ్రతకగలుగుతాం. ఆ విధేయత లేనప్పుడు వచ్చి కూర్చుని వెళ్ళిపోతాం అంతే, వచ్చి కూర్చుని వినేసి వెళ్ళిపోతాం అంతే. ఏమండి? కాబట్టి విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మీ పూర్వపు అజ్ఞాన దశలో అంటే పూర్వం మనం ఏ దశలో ఉన్నాం? అజ్ఞాన దశలో ఉన్నాం. అప్పుడు జ్ఞానం లేదు మనకి. ఏమండి? మనం ఈ దేవునిలోకి రాకముందు మనం ఏ దశలో ఉన్నాం? అజ్ఞానులుగా ఉన్నాం. మనం జ్ఞానులుగా లేమప్పుడు, జ్ఞానం లేదు మనకప్పుడు. ఏమండి? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా. మీరు దేవునిలోకి రాకముందు మీకు కొన్ని ఆశలు ఉన్నాయి. లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపడమము, ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏమండి? మిమ్మల్ని పిలిచిన వాడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. మనల్ని పిలిచినటువంటి యేసుక్రీస్తు వారు కానీ దేవుడు కానీ ఎలా ఉన్నారు అంటే పరిశుద్ధులుగా ఉన్నారు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, అంటే నువ్వు ఏ పని చేసినా అందులో ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఏమండి? నువ్వే పని చేసినా కూడా అందులో పరిశుద్ధత ఉండేలాగా చూసుకోవాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైన దేవుని వాళ్ళారు కనుక మనందరం కూడా దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధుడైన దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. మనకున్నటువంటి పూర్వ అజ్ఞాన దశను విడిచిపెట్టాలి. ఆ అజ్ఞాన దశలో మనకున్న ఆశలను కూడా విడిచిపెట్టాలి. మనల్ని పిలిచిన దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో అలాగే మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే క్రీస్తు పట్ల మనకు విధేయత కలిగి ఉండాలి. అలాగే చివరిగా ఇంకెవరి పట్ల విధేయత కలిగి ఉండాలో ఒక మాట చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం జాగ్రత్తగా చూడండి. స్తెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. స్తెఫను ఇంటివారు ఏమంటే ఎలా ఉన్నారట? అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని. అకయ అనే పట్టణంలో ప్రథమ ఫలంగా ఉన్నారంట దేవుని కోసం బ్రతకటంలో. ఏమండి? దేవుని కోసం బ్రతకటంలో స్తెఫను ఇంటి వారు దేవుని పట్ల ఎలా ఉన్నారు? ప్రథమ ఫలంగా అంటే మొదటి స్థానంలో ఉన్నారట. అర్థమవుతుందండి? మొట్టమొదటి స్థానంలో ఈ అకయ అనే పట్టణంలో దేవుని కోసం బ్రతికే కుటుంబం ఏదో అంటే ఎవరి కుటుంబం కనబడుతుంది? స్తెఫను గారి కుటుంబం కనబడుతుంది. ఏమండి? ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. పరిశుద్ధులకు పరిచర్య చేసే విషయంలో, పరిశుద్ధులు వాక్యం వినడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడంలో ఎక్కడున్నారంటే వీళ్ళు తమ్మును తాము అప్పగించుకున్నారంటే ముందున్నారన్నమాట వీళ్ళు. అర్థమవుతుందండి? అంటే దేవుని పిల్లలకు ఇదిగో దేవుని వాక్యాన్ని వినిపించడంలో కానీ దేవుని వాక్యాన్ని వారికి అందించడంలో కానీ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు దేవుని దృష్టిలో ప్రథమ ఫలముగా ఉన్నారు. తమ్మును తామే అప్పగించుకున్న వారుగా ఉన్నారట. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు. అలా దేవుని పనిలో ముందున్న వారికి ఏం చేయాలట? సహాయం చేయాలంటున్నాడు పౌలు గారు. ఏమండి? కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు. ఏ పనిలో? దేవుని పనిలో. దేవుని పనిలో ముందున్నారు కదా వాళ్ళకు. ఆ ముందున్నటువంటి ఆ దేవుని పనిలో ఉన్న వారికి మీరేం చేయాలి? ఇప్పుడు సహాయం చేయాలి. వాళ్ళు సహాయం చేస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు దేవుని కోసం చేస్తారు. సహాయం చేయొచ్చు, ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏమండి? అలా సహాయం చేసేవారు అందరికీ మీరు ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి. అంటే దేవుని పనిలో ముందున్న వారి పట్ల కూడా మనం ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. ఏమండి? దేవుని పని చేసేవారికి సహాయం చేయాలి, అలాగే వారి పట్ల విధేయత కూడా చూపించాలి. దేవుని పని ఒకటి చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి సహాయం చేయటం అలా ఉంచండి, వారి పట్ల విధేయత చూపించడం అలా ఉంచండి. వాళ్ళు చేసేవాడిని వీళ్ళు చెయ్యరు, వాడిని చేయకుండా చెడగొడతా ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఏమండి? క్రైస్తవ్యంలో ఎలా ఉందంటే ఒకళ్ళు దేవుని మీద ప్రేమతో దేవుని పని చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని చేయనివ్వకుండా కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? క్రైస్తవ్యంలోనే
అలా మనం ఉండకూడదు. ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని పని చేసేవారికి మనం ఎలా ఉండాలి, వారికి సహాయం చేయాలి, వారి పట్ల విధేయత కూడా చూపించాలి. ఎందుకంటే వాళ్ళు చేసేది ఎవరి పని, దేవుని పని. దేవుని పని చేసేవారికి ఇప్పుడు కూడా ఆటంకం కలిగించకూడదు, దేవుని పనికి అడ్డుకట్టలు వేయకూడదు. మనకి చేతనైన సహాయం చేయాలి, అలాగే చేసేవారిని ఇంకా ఎంకరేజ్ చేయాలి తప్ప మనం డిస్కరేజ్ చేయకూడదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవులు, కానీ దెబ్బతింటారు. వాళ్ళు తెలియదు, వాళ్ళకి దేవుని ఉగ్రత మా మీదకి వస్తుందేమో అనే సంగతి వాళ్ళకి తెలియదు. దాన్ని అనుభవించిన తర్వాత బాధపడతారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే దేవుని పని చేసే వారికి మనం సహాయం చేయాలి, వారి పట్ల కూడా విధేయత చూపించాలి. క్రీస్తు పట్ల విధేయత చూపించాలి, క్రీస్తుని పంపించిన దేవుని పట్ల విధేయత చూపించాలి, విశ్వాసం ఉంచాలి, అలాగే దేవుని పని చేసే వారి పట్ల కూడా విధేయత చూపించాలి. కాబట్టి అందరూ ఆ విధమైనటువంటి జీవితం జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలను, మా విశ్వాస జీవితాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను మేమందరం కూడా విన్నాం తండ్రి. విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. మరిదిగో తండ్రి, మేమందరము మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసము అలాగే విధేయత కలిగి ఉండాలని, ఒకవేళ మేము విశ్వాసము విధేయత చూపించకపోతే మా మీదకి మేము ఉగ్రత వస్తుందని మేమందరం కూడా విన్నాం తండ్రి. మరి కుమారునికి విధేయుడు కానివాడు మరిదిగో తండ్రి, మరి ఆయన మీదకి దేవుని ఉగ్రత వస్తుందని మీ గ్రంథం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. మేమందరం కూడా విధేయత కలిగి బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మాకు వచ్చే శ్రమల ద్వారా మేము విధేయత నేర్చుకోవడానికి సహాయం చేయండి. మేమందరము కూడా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయనను పోలి జీవిస్తూ తండ్రి, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతూ తండ్రి, ఆయన రాకడ కోసం మేమందరం సిద్ధపాటు కలిగి తండ్రి, మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం వారసులం కావటానికి సహాయం చేయండి ఆయన. తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేమందరము చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండండి. మాకందరికీ ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. మీ చిత్తమైతే తండ్రి మరలా మేమందరము కూడా మరలా ఆదివారం చిన్న మందగా కూడుకొని మరొక అద్భుతమైన పాఠాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని తండ్రి, మా విశ్వాసాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీకు మరింత ఇష్టమైన మంచి పిల్లలుగా జీవిస్తూ మీ మాటల ద్వారా పరలోకానికి బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.